కామారెడ్డి మెదక్ జిల్లాలో భారీ వర్షాలు దంచుకొడుతున్నాయి. భారీ వర్షాలతో దక్షిణ మధ్య రైల్వేలో రైళ్ల రద్దు కొనసాగుతుంది. కామారెడ్డిలో బికనూర్, తలమడ్ల, అకన్పేట్, మెదక్ రైల్వే ట్రాక్ మీద నుంచి భారీగా వరద ప్రవాహం వెళ్తుంది. భారీ వరదలతో కొన్ని రైళ్లను రద్దు చేయగా మరికొన్నింటిని రైల్వే అధికారులు దారి మళ్లించారు. ఇప్పటి వరకు 10 రైళ్లను రద్దు చేయగా 16 రైళ్లను దారి మళ్లించారు. మరికొన్నింటిని తాత్కాలికంగా రద్దు చేసినట్టు రైల్వే అధికారులు తెలిపారు. ప్రస్తుతం కరీంనగర్ కాచిగూడ, నిజామాబాద్, మెదక్ కాచిగూడ, బోధన్ కాచిగూడ, ఆదిలాబాద్ తిరుపతి నిజామాబాద్ రైళ్లను రద్దు చేశారు. మరికొన్నింటిని రద్దు చేసే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విశాల్ అందిస్తారు. విశాల్. రైట్ శాలిని, నిన్నటి నుంచి ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా మెదక్ కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఒక్క గంటల వ్యవధిలోనే ఎక్కువ సెంటీమీటర్ల వర్షపాతం కామారెడ్డిలో, మెదక్ లో నమోదైంది. కామారెడ్డిలో నిన్నటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 40 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కామారెడ్డిలో అత్యంత భారీ వర్షాలు పడుతున్నాయి. మరికొద్ది గంటల్లో కూడా కామారెడ్డిలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. కామారెడ్డి నిర్మల్లో ఎక్కువ వర్షాలు పడతాయని తెలుస్తుంది. ఇక నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు కామారెడ్డి, బిక్నూరు, తల్మడ్ల ఈ రూట్ లో మధ్యలో ఉన్న రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళి వరద ప్రవాహం కొనసాగుతుంది. అదేవిధంగా అక్కన్పేట, మెదక్ ఈ రూట్ లో ఉన్న రైల్వే ట్రాక్ మీద నుంచి కూడా వరద ప్రవాహం వెళ్తుండడంతో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యి ఈ రూట్ లో రైల్వే రాకపోకలను నిలిపివేశారు. ముఖ్యంగా ఇప్పటి వరకు 10 రైళ్లను రద్దు చేయగా రైళ్లను దారి మళ్లించారు. మరికొన్నిటిని తాత్కాలికంగా కూడా అధికారులు వాయిదా ఇస్తారు. అయితే ఈ రైళ్ల రద్దు తిరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ట్రాక్ పునరుద్ధ పనులు చేపట్టిన తర్వాతనే మళ్ళీ రైళ్ల రాకపోకలకు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతానికైతే రైళ్ల రద్దు అనేది కొనసాగుతూ ఉంది. థాంక్యూ విశాల్.